హలో టీసెట్ వ్యూయర్స్, లాస్ట్ క్లాస్లో మనం మెజర్స్ ఆఫ్ సెంటర్ టెండెన్సీ గురించి డిస్కస్ చేసాము. టుడే వీ విల్ డిస్కస్ అబౌట్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వై వీ నీడ్ టు స్టడీ ద మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్. లాస్ట్ క్లాస్లో మనం మెజర్స్ ఆఫ్ సెంటర్ టెండెన్సీలో మెయిన్, మీడియన్, మోడ్, వాటి అప్లికేషన్స్, వాటి యూజెస్ అని డిస్కస్ చేసాము. అలాగే జామెట్రిక్ మీన్, హార్మోనిక్ మీన్ గురించి కూడా డిస్కస్ చేసాము. సో అలాగే ఈ క్లాస్లో డిస్పర్షన్ అంటే ఏంటి, అసలు డిస్పర్షన్ మీనింగ్ ఏంటి, అసలు దానివల్ల యూజెస్ ఏంటి, అసలు మనం ఎందుకు స్టడీ చేస్తాం అనేది డిస్కస్ చేద్దాం. అలాగే డిస్పర్షన్స్లో ఏమేమి ఉంటాయి దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్, డిస్పర్షన్. సో మనకి లాస్ట్ క్లాస్లో సెంటర్ టెండెన్సీ డిస్కస్ చేసినప్పుడు అర్థమెటిక్ మీన్, మీడియన్ అండ్ ఆల్సో మోడ్ గురించి చాలా ఎక్స్టెన్సివ్గా డిస్కస్ చేసాం. నౌ వెన్ ఐ హ్యావ్ ద డేటా, సో డేటా వాల్యూస్ x1, x2 సో ఆన్ అప్ టు x అండ్ డేటా వాల్యూస్ ఉన్నాయనుకోండి, నేను ఈ డేటాకి అర్థమెటిక్ మీన్ కనుక్కున్నాను, అలాగే మీడియన్ కనుక్కున్నాను అండ్ అలాగే మోడ్ కనుక్కున్నాను. నౌ అక్కడ మనకి మెజర్స్ ఆఫ్ సెంటర్ టెండెన్సీ అక్కడ వరకే ఆగిపోయింది. ఇప్పుడు మన మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్లో ఈ అర్థమెటిక్ మీన్ చుట్టూ డేటా వాల్యూస్ ఎలా డిస్పర్స్ అయ్యాయి, అలాగే ఈ మీడియన్ చుట్టూ డేటా వాల్యూస్ ఎలా డిస్పర్స్ అయ్యాయి, అలాగే ఈ మోడ్ చుట్టూ వాల్యూస్ ఎలా డిస్పర్స్ అయ్యాయి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ there are two students, student 1 and student 2, and here are the 5 subject totals. సో స్టూడెంట్ 1కి 68, 75, 65, 67, 70 మార్క్స్ వచ్చాయి. అలాగే స్టూడెంట్ 2కి 85, 90, 80, 25, 65 వచ్చాయి. మన స్టూడెంట్ 1 టోటల్, స్టూడెంట్ 2 టోటల్ కౌంట్ చేస్తే సేమ్ ఉంటుంది 345. సో యావరేజ్ కూడా సేమ్ ఉంది 69. సో అలాగని ఇప్పుడు స్టూడెంట్ 1 అండ్ స్టూడెంట్ 2 బోత్ ఆర్ ఈక్వల్ అని చెప్పగలుగుతామా? అంటే దే ఆర్ లైక్ ఈక్వల్ క్యాపబుల్ అని కానీ ఈక్వల్ ఇంటెలిజెంట్ అని చెప్పగలుగుతామా? లేదు. సో ఎందుకంటే స్టూడెంట్ 2 చూడండి, ఇక్కడ స్టూడెంట్ 2 ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యాడు, 25 మార్క్స్. స్టూడెంట్ ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యాడు. సో ఇది హౌ వీ డీల్ విత్ దిస్. సో మనం దీని గురించి ఎలా చదువుకుంటామంటే, ఫస్ట్ మనం డిస్పర్షన్. ఇక్కడ ఒక స్టూడెంట్ సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యి 25 మార్క్స్ వచ్చాయి. సో ఇలాంటి కేసెస్ని మనం డిస్పర్షన్లో డీల్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు మనకి యావరేజ్ సేమ్ ఉంది కదా, టోటల్ సేమ్ ఉంది, కానీ ఇద్దరు స్టూడెంట్స్ సేమ్ అని చెప్పలేము. సో మనం అందుకనే ఇలాంటి కేసెస్లో మనం డిస్పర్షన్ ఫైండ్ అవుట్ చేసి హూ ఈజ్ మోర్ క్యాపబుల్ ఆర్ హూ ఈజ్ మోర్ ఇంటెలిజెంట్ అనేది డిస్కస్ చేస్తాం. సో మన డిస్పర్షన్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు బేసికలీ వీ విల్ ఫైండ్ స్టాండర్డ్ డీవియేషన్ for this kind of situations. We will find the deviation, and whichever has the most standard deviation, which that data values will have more variability. So మనది టాపిక్లో కంటిన్యూ అవుతున్నప్పుడు అది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్. డిస్పర్షన్లో మనకి ఎన్ని రకాలు ఉన్నాయి. హియర్ ఫస్ట్ వన్ ఈజ్ రేంజ్, క్వార్టైల్ డీవియేషన్, mean deviation, standard deviation. So these are also called as absolute measures of dispersion. So itiki exact values untai, values and units untai. సో డేటా వాల్యూస్ ఏ అయితే యూనిట్స్ కన్సిడర్ చేస్తుందో ఈ రేంజ్, క్వార్టైల్ డీవియేషన్, మీన్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్ కూడా సేమ్ యూనిట్స్ తీసుకుంటాయి. ఇప్పుడు సపోజ్ డేటా వాల్యూస్ సెంటీమీటర్స్లో ఉందనుకోండి, సో ఇది కూడా మనకి సేమ్ సెంటీమీటర్ యూనిట్సే తీసుకుంటుంది. అలాగే డేటా వాల్యూస్ మీటర్స్లో ఉందనుకోండి, సేమ్ మీటర్స్లోనే తీసుకుంటుంది. సపోజ్ డేటా వాల్యూస్ కేజీలో ఉందనుకోండి, సో ఈ అబ్సల్యూట్ మెజర్స్ విల్ ఆల్సో టేక్ ద కేజీ యూనిట్స్. అలాగే రిలేటివ్ మెజర్స్. సో రిలేటివ్ మెజర్ ఈజ్ ఎ ప్యూర్ నెంబర్. ఇట్ ఈస్ ఏ ప్యూర్ నెంబర్, ఇట్ వోంట్ హ్యావ్ ఎనీ యూనిట్స్ అనమాట. సపోజ్ ఇప్పుడు డేటా వాల్యూ సెంటీమీటర్ అయినా తీసుకొని, మీటర్ అయినా తీసుకొని, కేజీ అయినా తీసుకొనివ్వండి, కానీ మనకి రిలేటివ్ మెజర్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు దానికి యూనిట్స్ అనేది ఉండదు. ఇట్ ఈస్ ఏ ప్యూర్ నెంబర్. సో విల్ డిస్కస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్. రేంజ్, కోషంట్ ఆఫ్ రేంజ్, క్వార్టైల్ డీవియేషన్, కోషంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్, మీన్ డీవియేషన్, కోషంట్ ఆఫ్ మీన్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్ అండ్ కోషంట్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్. ఫస్ట్ రేంజ్. సో రేంజ్ అంటే we already know range formula is equal to maximum value minus minimum value. We all know that range is equal to maximum value minus minimum value. Now coefficient of range. Coefficient of range. Coefficient of range ki formula enti? See, maximum value minus minimum value
divided by maximum value plus minimum value. So this is a formula for coefficient of range. So it is very simple calculations. So in this case, so look at an example here. Find the range and its coefficient, means the coefficient of range. See మనకి ఇక్కడ ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్లో లోవర్ లిమిట్ ఏంటి, సో 60, సో దట్ విల్ బి టేకెన్ యాజ్ ద మినిమం వాల్యూ. అలాగే లాస్ట్ క్లాస్ ఇంటర్వెల్లో అప్పర్ లిమిట్ ఏంటి 75, దట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ maximum value. Now what is the range here? Range is equal to maximum value minus minimum value, that is 75 minus 60, which will be equal to 15. So which will be equal to 15. Alage coefficient of range. Coefficient of range formula is, we know that maximum value minus minimum value divided by maximum value plus a minimum value, which is equal to, so this is nothing but the range, 15 divided by 60 plus 75, that is 15 divided by 135. So that is the coefficient of range, which will be equal to 0.11. Quartile deviation and coefficient of quartile deviations. See what is quartile deviation? First thing. So in the last class we have discussed Q1, Q2 and Q3. They have quartile 1, quartile 2 and quartile 3. So this is quartile 1, quartile 2 and quartile 3. So quartile 2 is also known as median. Now quartile deviation generally we represent QD, which is given by Q3 minus Q1 divided by 2. Quartile deviation is given by Q3 minus Q1 divided by 2. Alage coefficient of quartile deviation. Coefficient of quartile deviation is given by Q3 minus Q1 divided by Q3 plus Q1. Q3 minus Q1 divided by Q3 plus Q1. This will be the coefficient of quartile deviation. This is a very simple calculations and very easy to find the values. Look at an example here. So here it is given the weekly wages and the number of weeks. So 100, 200, 400, 500, 600, number of weeks are 5, 8, 21, 12 and 6. First, now we have to find the quartile deviation, coefficient of quartile deviation for this data. So first we need to find quartiles. First we need to find quartiles. So quartiles find out cheyalante enti, we have to find the cumulative frequency, that is 5, 13, 34, 46 and 52. That is the cumulative frequency. Now how many observations are there here? N is equal to 52. Now I have to find Q1. So what is the formula for Q1? M plus 1 by 4th item. M plus 1 by 4th item. So it is given by 52 plus 1 divided by 4th item, which is equal to 53 by 4, which is equal to 13.25 item. So when you have class intervals, we will go with L plus n plus 1 by 4, n by 2 minus m by f into c, that is when in case of class intervals. But now here we will directly check the 13.25 observation where it is occurring. See here only 5 items are occurring. So next 6th item to 13th item, here it is occurring, and from 13th to, so from 13th to 34 here we are getting. So Q1 is nothing but 13.25th item. So in which class interval it is occurring? It is occurring in this. So our Q1 is 400 and we have to find Q3. So Q3 is nothing but 3 by 4 into n plus 1th item. So which will be equal to 3 by 4 into 53, which is equal to 39.75th item. So 39.75th item ekkada occur avutundi manaki? Here we are getting.
So our Q3 is 500. Now we have to find the quartile deviation, which is nothing but Q3 minus Q1 divided by 2, that is equal to 500 minus 400 divided by 2, which is 50. So our quartile deviation is 50. So how next we have to find the coefficient of quartile deviation. So what is the formula for coefficient of quartile deviation? It is about Q3 minus Q1 divided by Q3 plus Q1. So coefficient of quartile deviation is nothing but 100 divided by 900, which is 1 by 9, which is equal to 0.11. So that is the coefficient of quartile deviation. So this is how we proceed when the quartile deviation, coefficient of quartile deviation is asked. But most probably మనకి ఎగ్జామ్లో ఇంత లెంతీగా అడిగే ఛాన్స్ ఎక్కువగా లేదు. మీన్ డీవియేషన్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్. మీన్ డీవియేషన్ and the coefficient of mean deviation. So this is very important. See మనకి మీన్స్ ఎన్ని ఉన్నాయి మొత్తం? అర్థమెటిక్ మీన్, median and mode. These are the three simple means, and we have two more, harmonic mean and geometric mean. This is special. Harmonic mean, geometric mean are special averages. These are simple averages, which I have discussed in the last class. Now whenever I have the data items x1, x2 so on up to xn, so మనకి డేటా ఐటమ్స్ ఉన్నాయనుకోండి, ఫస్ట్ అర్థమెటిక్ మీన్. సో అర్థమెటిక్ మీన్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో అర్థమెటిక్ మీన్ ఫైండ్ అవుట్ చేశాక, సో ఫస్ట్ అర్థమెటిక్ మీన్ ఫైండ్ అవుట్ చేస్తాం. అర్థమెటిక్ మీన్ ఫైండ్ అవుట్ చేశాక I will denote it with x bar. Now I will find deviation of each and every item from x bar. సో అంటే x1 minus x bar, అలాగే x2 minus x bar, సో అలాగే x3 minus x bar, సో ఆన్ xn minus x bar. సో ఇలా డీవియేషన్స్ ఫైండ్ అవుట్ చేస్తాను. Now what I do is I will take modulus. Then I will add everything. So then I will add everything, then I will get a sum. So నేను దాన్ని మళ్ళీ డివైడెడ్ బై n చేస్తా. So it will give me the average of deviations. So these are nothing but the deviation. So when you are taking difference of the observation and the mean, it will give the deviation. So d is equal to x1 minus x bar, x2 minus x bar, x3 minus x bar, so on. So I am taking the modulus and I am adding everything. I am getting a sum, and again I am dividing it with n. So it will give the average of the deviation. Now this average of deviation is nothing but the mean deviation from a mean. So ఇప్పుడు we'll consider the median. And again we have the data set xn. We'll find the median. Let us consider this xmd median. Now I will find the deviation x1 minus xmd. Same way x2 minus xmd, so on xn minus xmd. These are the deviations again, and I will take modulus, and I will add everything, and again this summation of mod d I will divide it by n. Then I will get an average of deviations. So this average of deviations is nothing but mean deviation from median. So in the last class it is mean deviation from mean. Mean ఎప్పుడు అవుతుంది? ఇక్కడ మనం x bar తీసుకుంటే అది mean deviation from mean. సో ఇప్పుడు మనం ఇక్కడ మీడియన్ తీసుకుంటాం కాబట్టి ఇట్స్ ఏ మీన్ డీవియేషన్ ఫ్రమ్ మీడియన్. సో ఇన్ ద సేమ్ వే ఇక్కడ మనం మోడ్ తీసుకున్నాం అనుకోండి, మోడ్ ఆఫ్ ది డేటా, దెన్ ఇట్ విల్ బికమ్ మీన్ డీవియేషన్ ఫ్రమ్ మోడ్. సో బేసికలీ మనం మోడ్ ఎక్కువగా ప్రిఫర్ చేయం, బికాస్
యాజ్ we discussed in the last class, మనకి మోడ్లో we have unimodal అండ్ దట్ ఈజ్ యూనిమోడల్ అంటే ఏంటి, డేటాలో సింగిల్ మోడ్ ఉన్నప్పుడు. అలాగే బైమోడల్, మనకి డేటాలో 2 మోడ్స్ ఉండొచ్చు. సో అలాగే మల్టీమోడల్ అంటే డేటాలో 2 ఆర్ మోర్ దాన్ 2 మోడ్స్ ఉన్నప్పుడు. సో మనకి 2 మోడ్స్ ఉన్నాయనుకోండి, దాంట్లో ఇప్పుడు ఇక్కడ డీవియేషన్ ప్లేస్లో ఇక్కడ మనం మీన్ అంటే ఇక్కడ మీన్ పెడతాం, మీడియం అంటే మీడియం పెడతాం. మోడ్ అన్నప్పుడు 2 మోడ్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఏ వాల్యూ తీసుకోవాలి. సో దెర్ ఈస్ సమ్ కాంప్లెక్సిటీ ఇదే. సో అందుకనే మనం మోడ్ ఎక్కువగా ప్రిఫర్ చేయం మీన్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు. సో ఓకే, అండ్ ద మోస్ట్ ప్రిఫర్డ్ మోడ్ ఎలాగో ప్రిఫర్ చెయ్యం. సో మనకి ఓన్లీ 2 కేసెస్ ఉన్నాయి. సో మీన్ డీవియేషన్ ఫ్రమ్ మీన్ ఆర్ మీడియన్. సో దిస్ ఆర్ ద 2 కేసెస్ వీ హ్యావ్. సో ఇన్ దిస్ 2 కేసెస్ విల్ ప్రిఫర్ ద మీడియన్. మనం మీన్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఎక్కువగా మీడియన్ని ప్రిఫర్ చేస్తాం. మీన్ కన్నా మీడియన్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం. నౌ సో దిస్ హౌ వి ఫైండ్ ద డీవియేషన్ ఫ్రమ్ మీన్ డీవియేషన్ ఆఫ్ మీన్ అండ్ ఆల్సో ద మీన్ డీవియేషన్ ఆఫ్ మీడియన్. సో దట్ ఈస్ వెరీ సింపుల్. మనం మీన్ కానీ మీడియన్ కానీ కనుక్కున్న తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ అబ్జర్వేషన్ నుంచి మనం డీవియేషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి, మాడ్యులస్ తీసుకోవాలి. మాడ్యులస్ తీసుకున్నాక సమ్మేషన్ చేయాలి. సో సమ్మేషన్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, ఇట్ విల్ గివ్ ద యావరేజ్ ఆఫ్ డీవియేషన్. సో ఇక మనం మీన్ పెట్టుకుంటే యావరేజ్ మీన్ డీవియేషన్ ఫ్రమ్ మీన్ అవుతుంది, మీడియన్ పెట్టుకుంటే మీన్ డీవియేషన్ ఫ్రమ్ మీడియన్ అవుతుంది. అండ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్, సో దిస్ కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్ which is given by mean deviation. సో మనం ఏదైతే ఫైండ్ అవుట్ చేస్తామో ఇప్పటివరకు మీన్ డీవియేషన్ డివైడెడ్ బై మీన్ ఆర్ మీడియన్. సో మీన్ ఆర్ మీడియన్ అంటే ఏంటి, ఇప్పుడు ఇక్కడ మీన్ డీవియేషన్ మనం విత్ రెస్పెక్ట్ టు మీన్ కనుక్కున్నాం అనుకోండి, అంటే మనం డేటా నుంచి మీన్ ఫైండ్ అవుట్ చేస్తే మీన్ నుంచి డీవియేషన్స్ ఫైండ్ అవుట్ చేసి దాని యావరేజ్ తీసుకున్నట్లయితే దట్ ఈస్ ఎ మీన్ డీవియేషన్ ఫ్రమ్ మీన్. అప్పుడు కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్ ఏమవుతుంది, దట్ మీన్ డీవియేషన్ డివైడెడ్ బై మీన్ అవుతుంది. అలాగే మీన్ డీవియేషన్ మనం విత్ రెస్పెక్ట్ టు మీడియన్ చేసామనుకోండి, సో అప్పుడు మీన్ డీవియేషన్ డివైడెడ్ బై మీడియన్ కన్సిడర్ చేస్తాం. సో మన మీన్ డీవియేషన్ ఏ వాల్యూ అయితే యూజ్ చేస్తున్నామో డినామినేటర్లో ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్ డినామినేటర్లో అదే వాల్యూ ఉండాలి. సో అలాగే మనం కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్ని పర్సంటేజెస్ వాల్యూస్లో కూడా డినోట్ చేయొచ్చు. పర్సంటేజ్ వాల్యూస్ అంటే ఏం లేదు, సింపుల్గా ఇక్కడ మనం 100/100 చేసుకోవాలి, దెన్ ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ పర్సంటేజెస్. సో ఫైండ్ మీన్ డీవియేషన్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్. సో మనకి ఒక డేటా సెట్ ఇచ్చాడు, ఎక్స్ వాల్యూస్ దే ఆర్ టేకింగ్ 100, 150, 200, 250 అప్ టు 671 వాల్యూస్ ఇచ్చాడు, కింద టోటల్ కూడా ఇచ్చాడు 3321. సో వీ హ్యావ్ టు ఫైండ్ మీన్ డీవియేషన్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్ ఫర్ దిస్ డేటా. సో ఫస్ట్ మనకి మీన్ డీవియేషన్ కావాలంటే ఏం చేయాలి, వీ హ్యావ్ టు ఫైండ్ ఎక్స్ బార్ మీన్. సో మీన్ డీవియేషన్ విత్ రెస్పెక్ట్ టు మీన్ కావాలన్నప్పుడు ఎక్స్ బార్ ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే మీన్ డీవియేషన్ టు విత్ రెస్పెక్ట్ టు మీడియన్ కావాలన్నప్పుడు మీడియన్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. నో ఫస్ట్ వీల్ ఫైండ్ మీన్ డీవియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ బార్ and then we'll find mean deviation with respect to median. So first mean find out చేయాలి. Mean is equal to 3321 divided by number of observations are 9 here. So 3321 divided by 9 which will give you 369. So it is 369, that is a mean. Now what we have to find after finding the mean here, we have to find the deviation from each and every observation. So mean నుంచి ఎంత డివియేట్ అవుతుంది, సో ఇన్ దట్ టు మాడ్యులస్ ఆఫ్ డి. మనం డేటా ప్లస్ మైనస్ సింబల్ని కన్సిడర్ చేయకూడదు. సో ఏ వాల్యూ వచ్చినా మనం పాజిటివ్ తీసుకోవాలి. ఎందుకు, బికాస్ మనకి మన అర్థమెటిక్ మీన్ ప్రాపర్టీస్లో డిస్కస్ చేసాము. సో మీన్ నుంచి డీవియేషన్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు సమ్మేషన్ చేస్తే అది ఈక్వల్ టు 0 అవుతుంది. So that is the first property we have discussed in arithmetic mean. So that's why we will take modulus of d. మనకి ప్లస్ సింబల్ ఉన్నా మైనస్ సింబల్ ఉన్నా విల్ కన్వర్ట్ ఇట్ టు ప్లస్. నౌ ఫైండ్ ద డీవియేషన్స్. సో 100 to 369 డీవియేషన్ ఎంత, 369 minus 100 it is 269 and 150 it is 219 and 200 169, 250 119, అలాగే 360 it is 9, అలాగే 490 ఇట్ ఈస్ 121, 500 అంటే
131 అవుతుంది. 600 అన్నప్పుడు 231, 671 అన్నప్పుడు 302. So these are the deviations. Now what I have to do, I have to find the sum of the deviations. I have to find the sum of the deviations. Sum find out 1 2 3 4 5 9 45. So 1570 is the sum of the deviations. Now what I have to find, mean deviation with respect to mean. Mean deviation with respect to mean, which is equal to summation of deviations divided by number of observations. So which will be equal to 1570 divided by 9. So this value will be equal to 174 and again 0.4. Okay, 174.4. This is the mean deviation with respect to mean. సో అలాగే మీన్ డీవియేషన్ విత్ రెస్పెక్ట్ టు మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలన్నప్పుడు ఎలా చేయాలి? సో ఇప్పుడు మనం ఏం చేయాలి? మీన్ డీవియేషన్ విత్ రెస్పెక్ట్ టు మీన్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు మీన్ ఫైండ్ అవుట్ చేసాం. సో మీన్ డీవియేషన్ విత్ రెస్పెక్ట్ టు మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు డూ ఇస్ వీ హ్యావ్ టు ఫైండ్ ద మీడియన్. సో మీడియన్ ఎలా కనుక్కుంటాము? సో 3321 the median. So median is nothing but how many observations are there here? We have 9 observations. So 9 plus 1 by 2th observation, that is 5th observation. So 5th observation ఏంటి? 1 2 3 4 5 each is 360. So median మనకి 360 అవుతుంది. So now we have to find deviation from median and modulus. సో డీవియేషన్ ఎంత అవుతుంది ఇక్కడ? 260, నెక్స్ట్ 210, 160, 110, 0, 130, 140, 240, 311. So these are the deviations with respect to median. These are the deviations with respect to median. So next ఏం చేయాలి? mean deviation with respect to median is equal to summation of those deviations divided by number of observation, that is n. So we have to find sum of this. So summation ఏమవుతుంది ఇక్కడ? 1561. So which will be equal to 1561 divided by 9. 173.4. So that is the mean deviation with respect to median. So అలాగే మనకి coefficient of mean deviation with respect to median. So median కావాలంటే ఏం చేయాలి ఇక్కడ? What are the value we got? Mean deviation with respect to median, it is 173.4 divided by median ఏంటి ఇక్కడ? 360. Median 360. So that will be our coefficient of mean deviation. And when you simplify that value, it will be equal to 0.48. అలాగే ఇందాక మన coefficient of mean deviation with respect to mean. ఇందాక మన కోషంట్ ఆఫ్ మీన్ డీవియేషన్ ఎంత వచ్చింది విత్ రెస్పెక్ట్ టు మీన్ చేసినప్పుడు? 174.4 and it is divided by what is the mean of the data? It is 369. So what will be the value of this? It will be equal to 0.47.